ఇప్పుడు మనం చూడబోయే ఈ గద్దనపల్లి చాలా ప్రశాంతమైన గ్రామం. ఈ గ్రామంలోని అందమైన మండువా లోగిళ్ళు మనల్ని పాత రోజుల్లోకి తీసుకువెళ్తాయి. ఆప్యాయతగా పలకరించే మనుషులు, అలాగే గ్రామంలోని వృద్ధులు ఇబ్బంది పడకుండా వారింటికే భోజనాన్ని పంపే ఒక ప్రణాళిక. ఇక ఇప్పుడు మనం చూడబోయే గద్దనపల్లి ఏంటి అంటే, ఈ గ్రామంలో చాలా పాత ఇళ్ళు అయితే ఉన్నాయి, ఇప్పటికీ అలానే ఉన్నాయంట. అదేవిధంగా కొంచెం రీమోడల్ చేసిన ఇళ్ళు కూడా ఉన్నాయి ఈ గ్రామంలో. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి గ్రామం వస్తుంది. ఇది గ్రామం స్టార్టింగ్లో అయితే ఉన్నాం మనం. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ అప్పట్లో కట్టిన ఇల్లు గురించి ఇవన్నీ అయితే గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అయితే తెలుసుకుందాం. ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. కోనసీమలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి ఈ గ్రామం 23 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి 55 కిలోమీటర్ల దూరంలోనూ ఈ గ్రామం ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా ఈ గద్దనపల్లిలో ఏ ఇల్లు చూసినా చాలా అందంగా అయితే ఉంది. మనం ముందుగా ఈ గ్రామానికి సంబంధించి మొదటిగా కట్టిన ఇల్లు ఇది. ఇంటి గల వారు వచ్చేసరికి రంగరాజు గారు. ఆయన అడిగి మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇల్లు ఎప్పుడు కట్టారండి ఇది? 1911లో. ఎవరు కట్టారనండి? బుల్రామరాజు గారు. ఓకే. ఆయనకి మీ తాతయ్య గారు. ఆరుగురు సంతానం అండి. ఓకేనండి. ఒక ఆయన ఉన్నారు అంటే మీకు తాతయ్య గారు అవుతారు, పెదనాన్నగారు అవుతారు, చిన్నాన్నగారు అవుతారా? ఇద్దరు మేనత్తలు, ఒక మేనత్త గారు గద్దనపల్లి, ఒక మేనత్త గారు నేర్నూరు కళ్ళి పిల్లలు. ఓకే ఓకే ఓకే. ఆవిడ కూడా కాలం చేశారు, ఈవిడ కూడా కాలం చేశారు. వల్ల ఆయన 5 సంతానంలోనే అప్పలరాజు గారు ఉన్నారు. అప్పలరాజు గారు ఒక ఆయన ఉన్నారు. ఓకేనా. అసలు 1911 అంటే దగ్గర దగ్గర 112 సంవత్సరాలు అవుతున్నట్టుందండి. 112. అప్పటి నుంచి ఎలా మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చారు? అలా చేసుకో. ఆయన కట్టించినప్పుడు విషయాలు ఏమన్నా మీ నాన్నగారికి చెప్పడం? మాకు చెప్తున్నది. మా నాన్నగారు కూడా మాకు మా తెలియని తలంలోనే కాలం చేశారు. అయ్యా ఓకే ఓకే. ఇంక ఇల్లు హిస్టరీ అనేది తెలీదు కట్టడం. మా తాతయ్య గారు ఈయన కట్టించారు. ఈయన కట్టించారు. ఓకే. 1911లో కట్టించిన ఈయన పడుతున్నారు. ఈయన చాలా గ్రేట్ అండి. ఆయన అప్పట్లో మరి వ్యవసాయం చేసేవారు అంటారా? ఆవిడేమో నా భార్య. ఈవిడన్నా. ఓకే ఓకే ఓకే. ఇది మంచం ఇక్కడ వచ్చింది ఏంటంటారు? అలాగే ఇది అంటే అప్పుడు అలా వచ్చి ఇలా కట్టారు. ఇలా కట్టింది మేమేం చేయించలేదు. ఎవరో నీలాంటి సిద్ధాంతం అడిగితే తీసేస్తాం, ఇలాగ సోఫాలు వేసుకుంటాం అంటే వద్దండి, పక్కన వరకు ఉండాలి, ఇదే దీనికి ఆయువు కొట్టు, ఓకే ఓకే తీయకండి, తీసిన అని చెప్పి ఇలా ఉంచేసండి. దీన్ని ఒక బెడ్రూమ్ గా తయారు చేసుకున్నాం. ఇది అంటే ఒకప్పుడు ఇదంతా పెద్ద హాల్ మాట. ఇది పెద్ద హాలే, అది పెద్ద హాలే. ఇది ఓకే ఓకే. ఇది మండువాలో పెద్ద హాల్ మాట అండి. ఇలాగా పెద్ద హాలే ఇదంతా. ఓకే. ఇది ఒక హాల్ ఇలాగా. ఇది మళ్ళీ ఇది ఒక హాల్ మాట అండి. అంటే ఇక్కడ ఇలా చేస్తానికి ఇది హాల్ అవడానికి ఏమన్నా పర్పస్ ఉంటుంది అంటారు అప్పట్లో? అప్పట్లో ఫ్యాన్లో సదుపాయాలు లేవు కదా. కరెంటే 1967 వచ్చింది. 67. 1911లో కట్టి 67 అంటే అప్పటి వరకు దీపాల మీద రన్ అయింది ఇల్లు అంతానే. అప్పుడు ఇక్కడ కూర్చుని అంటే ఎవరైనా చుట్టాలు కానీ ఊర్లో వాళ్ళు కానీ అంటే కూర్చుంటాం. ఓకే. మీకు అంటే అప్పట్లో మీ తాతయ్య గారు కట్టించిన ఆయన అంటే వ్యవసాయం అంటారండి? ఓకే ఓకే. పర్లేదు, చూద్దాం అలాదని. ఓకే. అదొక రూము, ఇదొక మండువా మాట. ఎన్ని గదులు ఉంటాయనండి అసలు? మండువా అంటే మొత్తం ఇంట్లో 3 బెడ్రూమ్లు. 3 బెడ్రూమ్లకి అటాచ్ టాయిలెట్. ఓకే. ఏం మామూలు ఇదో రూము, దాని తర్వాత వసారా, మండువా, పక్కనేమో వంటిల్లు, ఆ మూలనేమో బాత్రూమ్. మీరు తర్వాత కట్టి ఉంటారండి అటాచ్ చేసి? అటాచ్ కట్టుకున్నాం. మా అందరం ఇద్దరు కలిసి ఉండగా వెనకాల దొడ్డు ఉంది, ఆ దొడ్లోకి వెళ్ళేవాళ్ళు. టాయిలెట్ ఎక్కడ కట్టి మాకు అక్కడ దూరం అయిపోతుందని అటాచ్ పెట్టి పెట్టామన్నమాట. ఓకే ఓకే. ఇలాగే
ఓకే, ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట అండి. బెడ్రూమ్. ఓకే, ఈ బెడ్రూమ్ నుంచి ఇలా బయటకు వెళ్ళాలన్నా ఇలాగే తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఒక హాల్. ఇలా మీరు దీనికి హాల్లోకి అటాచ్ చేస్తారు. ఇది అటాచ్డ్ అన్నమాట. ఓకే, ఇదో బెడ్రూమ్ మళ్ళీ ఇదిలోంచి బెడ్రూమ్ ఎలా రావచ్చు ఇలా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇదే బెడ్రూమ్. ఓకే. చాలా పని ఉంటుందేమోనండి. ఎవరు చేస్తారు అసలు మొత్తం? ఎవరు పని చేసే వాళ్ళు రావట్లేదు. రావట్లేదా? తగ్గిలేసి గది వాడుకుని ఎప్పుడైనా వారానికి ఒకసారి ఏమన్నా కాకేసి బాగున్నాయని బతిమాలి వాడికి రూపాయి 2 రూపాయలు వచ్చి ఒక గంట పని చేసి పంపించారు. కష్టం అయిపోతుంది అంత ఇల్లు. ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా ఆ రూమ్ ఇది గెడ ఏంటండి? ఇది పెద్దది అంటారు. ఇది గెడ ఏం పర్లేదు. అంటే ఈ గెడ ఇది మీరు తర్వాత ఏం చేయాలంటారు? ఇది పూర్వం అప్పుడు గడే ఇది ఇది అది అప్పుడే ఇది అప్పుడు ఇది అప్పుడుదే. ఇలాగ వచ్చి కింద కనాలి. ఓకే, తలుపు వచ్చేస్తుంది గడిది అది. ఓకే, ఓకే. ఇలా బయటకండి ఇది ఇలా దారి ఉంది మళ్ళీ. ఏ ఫేసింగ్ ఉంటుంది అంటారండి ఇల్లు? వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు అందరూనేమో తూర్పు ఫేసింగ్, అది నార్త్ అంటున్నారు, కానీ ఇది వరకు అన్ని సౌత్ని. అప్పట్లో కట్టిన ఇళ్ళన్నీ కూడా మా ఊళ్ళో 100 ఎకరం భూమి పైన ఉన్న వాళ్ళు ఇళ్ళన్నీ కూడా ఈశాన్యంగానే ఉన్నాయి. ఓకే, ఓకే. ఇప్పటికే ఇప్పుడు ఏంటంటే ఏదో ఈ పిచ్చిలు వచ్చి తూర్పు అంటున్నారండి అందరూ. తూర్పు అంతా ఖాళీ చేసేసి ఉన్న బలవంతంగా ఉన్న ఇల్లు పీకేస్తున్నారు. అవునండి, అవును. మరి ఇది వరకు పాతి మండువలో ఇల్లు ఏదైనా కూడా ఎక్కువ సౌత్ ఉన్నాయండి. ఇది మాదేమో వెస్ట్. ఇది వెస్ట్ ఫేసింగ్. మరి ఇప్పుడు వాళ్ళు ఒక్కరు కూడా వెస్ట్ కట్టట్లేదండి. కట్టట్లేదండి. వెస్ట్ ఖచ్చితమైన ఇల్లు. అవునండి. వంటింటికి ఏంటి, భోజనానికి ఏంటి, పడుకోవడానికి ఏంటి వెస్ట్. ఓకే. అంటే దీనికి ఏమైందంటే ఇల్లు అంతా ఒకళ్ళు అయినప్పుడు రివర్స్ అయింది. ఇప్పుడు 5 బెడ్రూమ్లు, ఆ 3 బెడ్రూమ్లు ఉండాలి. ఓకే. ఇదంతా హాల్ ఉండాలి. ఓకే. శివద్వారం అక్కడ ఉంది. డిస్టర్బ్ చేయక ఎలా జరిగింది అలా జరుగుతుంది అలా ఉద్దేశం. మండువా ఉన్నా కూడా వాస్తు అంత ఏముండదండి. వాస్తుకి ఏమయ్యా 1990 ముందు వాస్తు ఎక్కడ ఉంది? అప్పుడు లేదు. ఈ మధ్య అంటే నేను డబ్బులు 4 రూపాయలు వచ్చి నువ్వు వచ్చేదో పీకేమంటాం, అతను వచ్చేదో పీకేమంటాం. నలుగురు సిద్ధాంతం దగ్గర కూడా వెళ్దాం అండి. వెళ్తాం, ఆ నీళ్లు కలిపి ఇల్లు చనిపేస్తాం. జరుగుతుంది. పెళ్ళి లేనప్పుడు వాస్తులు దీని మీద చెక్కలేస్తాను అనమాట. ఓకే, పెళ్ళిళ్ళు ఇక్కడే జరుగుతాయి అన్నమాట అండి. బయట జరిగినా నడవడానికి ఇబ్బంది లేకుండా పడుకోకుండా కొత్త వాళ్ళు. కాటన్ దొర గారు ఫోటో పెట్టారు. కాటన్ దొర ఫోటో ఇలాంటి ఇచ్చాడు అనమాట. పెట్టాను. నిజంగా మరి కాలంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా ఉన్నాయంటే అన్నం పెట్టిన ఆయనే కదా. అవునండి, అవునండి. మా తండ్రి గారు. ఈయన మీ తండ్రి గారు. ఓకే. ఇలా తిరిగి. ఓకే. ఆయన పేరండి మీ తండ్రి గారి పేరు? రామకృష్ణరాజు గారు. ఆయన కూడా వ్యవసాయం చేసేవారు అంటారా? ఓకే. ఆయన కూడా అదే చెప్పారు కదా మీకు ఇంటి గురించి విషయాలు. ఇంకా మీకు తెలుసుండగా ఊరంతా రోడ్లు అవన్నీ ఉన్నాయంటారు. మీరు కరెంట్ అది అన్నీ కూడా 20 ఏళ్ళ నుంచి సిమెంట్ రోడ్లు అయ్యాయి కూడా. చిన్న రోడ్లు. ఓకే. ఇది కూడా ఇంటికి ఇదే బెడ్రూమ్ అనమాట. ఆగుమో బెడ్రూమ్. ఓకే. 2 బెడ్రూమ్లు కూడా హాల్ ఎవరు పిల్లలు మేకలు అక్కడ ఉండేవారు అక్కడ అందరూ. ఇప్పుడు మీ పిల్లలు అయితే హైదరాబాద్లో ఉన్నారంటారండి? మా పిల్లలు ఒక అమ్మాయి కాకినాడ, ఒక అమ్మాయి వైజాగ్లో. 2 అమ్మాయిలు అన్నమాట. 2 అమ్మాయిలు. ఓకే. ఈయన మా బావగారు. మీ బావగారు. నమస్తే అండి. ఆయన పేరండి? సత్యనారాయణ రాజు గారు. ఇప్పుడు వ్యవసాయమే చేస్తున్నారంటారండి ఊర్లో? ఇది హాలు, మళ్ళీ అలా బయటకండి. ఇది డైనింగ్ అనమాట. ఇది కిచెన్ రూమ్. కిచెన్. మళ్ళీ ఇది ఎలా బయటకు వెళ్ళిపోవడానికి. ఎలా బయటకు ఇలా బయటకు వెళ్తుంది. ఓకే. ఎంతలో ఉంటుంది అంటారండి ఇల్లు మొత్తం? ఇల్లు 7 సెంట్లు అంతే. ఓకే. ఆ కిటికీ నుంచి బట్టి బార్ కడతాయి నుంచి రోడ్డుకి. ఓకే. అవతల వాట మా తమ్ముడు అన్నమాట. ఓకే. 60 పైసలు వాట మాది, 40 పైసలు మా చిన్నగారు అబ్బాయి. ఇలా మళ్ళీ కింద
బయట దొడ్లోకి వెళ్ళటం దారి అన్నమాట ఇది. ఓకేనండి. ఓకే. ఎక్కువ గానుగ సున్నంతో కట్టారంటారండి. వచ్చండి మరి దగ్గర గుడి లేదా ఇది అష్టాచమ్మ ఆడివారు అంటారండి. తర్వాత ఎప్పుడండి పెద్దలు ఆడుకున్నది అప్పుడు గీసిందే. ఓకే. ఓకే. అదండి అదేం గేమ్ అండి? అది ఫ్రిడ్జ్ కింద ఉంది ఏమండి? అది పులి మేక. మీరు మీరు ఆడి మీకు తెలుసు అంటారు ఆడడం అన్నానే. ఓకే. ఓకే. పొన్నమండ. ఓకే. వెళ్ళానండి. మీకు తెలియదేమోనండి. మీరు మీరు మీ టైంలో కూడా మరి టీవీలు ఉండి కాదు కదండి. అప్పుడు మరి ఏంటి సరదాగా ఇలా గేమ్స్ ఆడుకునేవారు అంటారు? ఓకే. పొడూరు తీసాను మొత్తం. ఎక్కడండి? ర్యాలీ. ఓకే. ఓకే. ఓకేనండి. ఓకే. మీ తాతగారు గారు చేయించింది. ఓకేనండి. ఓకే. ఓకే. ఇదా మీ తమ్ముడే ఆయన మాతో. అంటే ఓకే. ఓకే. ఓకేనండి. ఓకే. ఇద్దరు అన్నదమ్ములండి. ఓకేనండి. ఓకే. 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 అందరూ ఉన్నారు. ఇది దేవుడి గది అనమాట. 3 గదులు ఉన్నాయి. ఓకే. పొద్దున్న పూజ చేసుకున్నట్టున్నారు. ప్రతిరోజు చేసుకుంటూ ఉంటారు. రోజు చేసుకుంటారు. రాజుగారు ఇన్న స్తోత్రాలు చదువుతారు. ఇలా 3 గదులు ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు చూపించారు అన్నాడు ఆ గది వెళ్ళిపోతాం. బాత్రూమ్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు మీ ఇక్కడ మీ పుట్టినూరు ఇది? మీ పుట్టింటి దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి ఉంటున్నారా? ఓకే. మీ ఇల్లు అక్కడ ఉందండి ఇప్పుడు గుర్తుందిలో? ఓకే. హైదరాబాద్ వచ్చేయమని
మనం కొంచెం ఫ్రంట్కి రాగానే ఇందిరా నిలయం అని ఉంది. ఇక్కడ ఆర్చు ఈ గేట్లు చూడొచ్చు, చెక్కతో చేశారు, చాలా బాగుంది. డోర్ తీయడానికి ఎవరు కనిపించట్లేదు. ఒకసారి బయట నుంచి చూద్దాం ఈ ఇల్లు ఎలా ఉందో. తర్వాత ఈ గ్రామంలో అయితే చాలా బాగున్నాయి, ప్రతి ఒక్క ఇల్లు కూడా చాలా బాగుంది. కొంచెం ఎదరికి వెళ్ళి కొలిది ఆ ఇల్లు అయితే మనకు కనపడతాయి. ఇప్పుడు మనం ఈ గ్రామంలో మొదటి కట్టిన ఇల్లు అయితే చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్లో బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉంది. 1993 అని చెప్పి ఒక నూతి మీద ఉంది. చాలా బాగుంది ఇల్లు అయితే, చాలా పెద్దది అన్నమాట. ఒకసారి అలా ఖాళీ ప్లేస్లో అయితే ఉంది ఇల్లు. మనం ఇక్కడ నువ్వు చూడొచ్చు 1993 అంట. ఒక కొబ్బరి చెట్టుని పూజిస్తారనుకుంటా. ఇల్లు అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. మధ్యలో గోడ వచ్చింది అటు ఇటు పోర్షన్కి. ఇది అక్కడ వరకు ఉంది ఇల్లు, లాక్ చేసి ఉంది. అదో పోర్షన్ అనుకుంటాను. ఇక్కడ మళ్ళీ మధ్యలో గోడ ఉంది. ఈ పక్కన వచ్చేసరికి ఇంకో పోర్షన్ ఉంది. ఇది ఎవరిదండి? ఓకే. ఓకే, చాలా పెద్ద ఇల్లు అండి ఇది. మరి అందరు బయట ఉంటున్నారంటారండి, ఇంట్లో ఎవరు ఉండట్లేదు అంటారు? ఓకే ఓకే ఓకే, బాగుందండి ఇల్లు, బాగుందండి. సరే ఉంటామండి. మనం కొంచెం ముందుకు వస్తే ఇంకొక పురాతనమైన మండువలోలీలు కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఎలక్షన్ ఆడవాడు కదా, ఇంటి దగ్గర నుంచి అన్నీ జరుగుతున్నట్టు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్ ఆడవాడు ఉంది కాబట్టి ఇంక ఇంటి గురించి, ఇల్లు ఎవరు కట్టించారు, ఈ విషయాలన్నీ కొంచెం లోనికి వెళ్ళి అయితే మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే పాత మండువలోలీలు అందరూ తీసేసి కొత్త ఇల్లు కడుతున్నారండి. ఈ వేసవకాలం టైంలో కూడా టెంపరేచర్ అది ఎక్కువైపోతుంది, ఇలాంటి ఇల్లు బాగుంటున్నాయి. బాగా కూలింగ్ లో ఉంటుంది. అవునవును. అసలు ఎప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కట్టారంటారు? ఎవరు కట్టారు? ఇంట్లో మా తాతగారు కట్టింది. మీ తాతగారు? ఎన్ని సంవత్సరాలు? 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు. ఓకేనండి. ఎన్ని గదులు ఉంటాయి అసలు దీనికి? మొత్తం మీద 5 గదులు. 5 గదులు ఉంటాయి. 2 హాళ్ళు. ఓకే. అప్పుడు విశేషాలు ఏమైనా చెప్పారంటారు? ఇల్లు ఎలా కలప వచ్చిందో ఏంటో? కలప అంటే ఇది బయట నుంచి వచ్చిన కలప అండి.
అది నా గోదావరం పడి తీసుకొచ్చి ఓకే ఓకే తీసుకొచ్చిన తర్వాత దాన్ని సంవత్సరాల పాటు ఊరబెట్టి మళ్ళీ రంపం కోత కోసేవారు. రంపం కోత గోతులు పెట్టి రంపం కోత అలా కట్టిన ఇల్లు ఇది కూడా కట్టింది. చాలా తక్కువ ఉన్నాయండి ఇలాంటి ఇల్లు అప్పట్లో అలా కష్టపడి ఇది వరకు ఉండి మీ పాత ఇల్లు చాలా ఉండి ఇప్పుడు తీసేస్తారు. తీసేసి ఎదగవలసి వస్తుందండి ఎక్కడ అదే అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది మెయింటైన్ చేయడం వల్ల ఉన్నాయండి. అదే ఇవి కూడా ఇటు అలమార్లు కూడా చిన్న చిన్న అలమార్లు అమ్మాయి. ఓకే అంటే అప్పుడు కూడా మేస్త్రి ఏం చేయాలంటే మనకి కబ్బోర్డు పెద్దవి కావాలంటే అదే కలపని తీసి కబ్బోర్డు సైజు పెంచారు మీరు. ఈ చైర్స్ అండి టేక్ అంటారా? ఇది నలకరం, ఇది మన భోషణం కదండి. టంకు పెట్టండి పూర్వం. అప్పుడు భోషణం అప్పుడు ఎక్కువ బంగారం అయ్యి పెట్టడానికి వాడేవారు. నేను మొత్తం 11 బెడ్లు తయారు చేయించిన ఒక్కొక్కరు పట్టుకుపోయారు. మీరు చేయించారు అంటే పాత కొని రీమోడల్ చేయించాడు. కట్లు అవి పోయి ఉంటే మొత్తం వచ్చిన చుట్టాలు పట్టుకెళ్ళి వచ్చిన ఒకసారి గదిలే ఉన్నారు. మొత్తం టేకే అంటారు. మొత్తం అంతా టేక్ వాసనతో శుద్ధ టేకే మొత్తం టేక్. ఈ మధ్య దొంగలు కూడా చాలా హెవీగా ఉన్నాయి. బాగా హెవీగా ఉంటుంది. అది కూడా తడికుండేదాం ఎదురు తడికి అది తీయించేసి మధ్యకారు రిపరించాం. కానీ అప్పుడు కట్టిన ఇల్లు అయినా చాలా ఎత్తులో ఉందండి ఇది. ఊళ్ళోకి ఎత్తాం. ఇది దేన్ని బట్టే లెవెల్ చేసుకున్నారు గుళ్ళు కట్టేవాళ్ళు. ఊళ్ళో గుళ్ళు అయినా కడుతుంటే ఈ లెవెల్ తీసుకుని కడుతున్నారు. ఓకే గద్దనపల్లిలో ఉన్న అయింది. ఏంటంటారండి ఊర్లో ఎక్కువ వ్యవసాయం అంటారా? గద్దనపల్లి వ్యవసాయం, ఊటి వ్యవసాయం, చేపల చెరువులు. ఇది కూడా అప్పుడుతో అనుకుంటానండి లాకరు. ఇది లేదమ్మా ఈ మధ్య కొన్నది. అంటే వాడలేదు కదా ఈ మధ్యలో ఎవరునండి. వాడలేదు, అది కావాలని కొనుక్కున్నాం. మా అబ్బాయి దాని మీద కొనుక్కున్నాం. ఓకే బెడ్రూమ్ అండి ఇది. ఇదో బెడ్రూము, అది దేవుడి కదమ్మా. ఓకే ఎంత విశాలంగా ఉందండి అసలు. ఇది దేవుడి గది. దేవుడి గదమ్మా. ఓకే ఇదో గదం ఇది. ఓకే లైట్ ఉందండి. లైట్ ఇదొక గది అంటారా? ఇదో గది అండి. అంటే ఇదివరకు పూర్వం ఏంటంటే మామిడి చెట్లు ఇవి ఉండే కాబట్టి అండి అరటి చెట్లు మొగ్గుని పళ్ళన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పోసుకుని వాడేవారు. మీకు తెలిసి వాడేవారు? నాకు తెలిసి నాకు పూర్వం అంత ముందు అయితే మా నాన్నగారు ప్రశ్న చేసేటప్పుడు మొత్తం పంచాయతీ అంతా ఇందులో ఈ గదిలోనే ఉండేది. మీ తాతయ్య గారి టైంలో ఏమన్నా ఐడియా? మా తాతయ్య గారి అయితే మాకు అసలు ఐడియా లేదు. కానీ పూర్వం బాగుండి ఎంత ఇల్లులు ఉన్నందుకు ఎంతమంది జనం ఉన్నా ఇంకా అందరూ ఇప్పుడు ఎంత ఇల్లు ఉన్నాయి కానీ 2-3 మించి ఉండేది. ఇద్దరండి ఇందులో. మా అబ్బాయిలు ఇద్దరు అయితే వాళ్ళిద్దరు హైదరాబాద్, మేము ఇద్దరే ఉంటున్నాం. కిచెన్ కూడా చాలా కిచెన్ అబ్బా ఖాళీగా ఉందని. ఓకేనా అబ్బా ఓకేనా. అన్నీ కూడా తర్వాత రీమోడల్ చేయించింది. రాడించేద్దాం చూసాం కానీ పాత అలాగే ఉంచేద్దాం కానీ చెప్పేసి అలా వదిలేసాం. ఓకే మళ్ళీ ఈ పక్కన కూడా ఖాళీ ప్లేస్ బోల్ ఖాళీ ఉంటుంది. మా ఇంటికి వెనకాల కూడా బోల్ ఖాళీ. మీ పేరు అడగలేదండి. నా పేరు వెంకటరాజు. పిన్నమరాజు వెంకటరాజు. తాతబాబు గారు అని అంటారు. పేరైతే ఎవరికి తెలీదు. అది మేము వచ్చినండి తాతరాజు గారు ఇల్లు అన్నారండి. ఇప్పుడు ఏమన్నా ఉన్నారండి? అంటే వ్యవసాయమేనండి ఏమన్నా రాజకీయ? వ్యవసాయం. అబ్బాయిలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు హైదరాబాద్ లో. ఇక్కడ వ్యవసాయం ఇక్కడే ఉండి వ్యవసాయం పీస్ఫుల్ గా చాలా చల్లగా కూడా ఉందండి ఇల్లు. ఈ రాజకీయం వచ్చినా ఊళ్ళో ఏ కథ అయినా జనం అంతా వచ్చి ఇక్కడే ఉంటారు. అది ఇదిలో కూర్చున్నారండి. ఇక్కడే అదే అనుకున్నామండి. ఊరందరూ కూడా ఇక్కడికి వస్తారు. బెడ్రూమ్ అది పర్లేదు. అసలు గది బెడ్రూమ్ బాగుందండి. ఇది అది మనం చూసింది మాస్టర్ బెడ్రూమ్. ఇది రెండోదండి. ఈ పక్కన కూడా బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది మా చిన్న గారు అల్లుడికి ఇచ్చేసారండి. ఇలా మీరు ఎల్ షేప్ లో మీరు ఓకే
పెరడు కూడా మీదేనా? ఇదంతా మాది అక్కడ వరకు కూడా అక్కడ వరకు. ఓకేనండి. ఓకే. ఈ ఏటా బాగా కాసి మా వాళ్ళు ఈ సంవత్సరం తక్కువ కాసి ఇలా కోతులు వచ్చేసినాయి. కోతులు తినేస్తున్నాయి. ఈ చెట్టు కూడా బాగా ఇక్కడ పెరడు మాట ఇక్కడ వరకు అక్కడ వరకు నమ్ముకోవడం. అంటే ఇది వరకు ఇంటికి ఎంత ఉంది, వెనకాల కూడా అంత వదిలేవారేమోనండి. ఇది ఈ రోడ్ నుంచి రావిశెట్ల రోడ్డు ఉంది కదమ్మా, ఆ రోడ్డు వరకు మాది సైట్. ఇప్పుడు మేము 5 అన్నదమ్ములు. ఐదుకి వరుస వచ్చింది. నాకు పైన వచ్చింది, కింద వరుస చెట్టు అందరికి వచ్చింది. ఇంత పెద్ద ఇల్లు ఇంకెవరికి లేవేమో. పాత ఇల్లు ఇది అన్ని కొత్తగా కట్టినాయి. మీ ఇంట్లోంచి వెళ్ళి వాళ్ళందరూ కట్టించారు. ఇంకా తర్వాత రోజుల్లో కూడా ఇంత పెద్ద ఇల్లు కూడా కనపడవాలండి. ఈ కాపు బంగినపల్లి అంటారు. బంగినపల్లి బాగా కాసింది. కోతులు ఇవి ఏం కాయలు? కొత్తపల్లి కొబ్బరి. పండుగ ఈ పండుగ కోతులకి తినేసి పాపం. ఈ పండుగ ఇదే విలువైన తీగ ఉంటుంది అంటారా? రసం ఎంత ఉంటుంది. అది 50 రూపాయలు కాయ. అబ్బా. ఇది 15 రూపాయలు ఎంతో పడితే కాయ పెద్ద. బంగినపల్లి. మీ మనవడండి? మా పెద్ద మనవాడు. ఓకే. తర్వాత ఇక్కడికి వస్తారా, అక్కడ సెటిల్ అవుతారు వీళ్ళందరూ? ఇంక రారు, ఇంకా సరదాగా వస్తూ ఉంటారు అన్నమాట. మరి తాతగారి ఇల్లు అలా చూస్తారా? వస్తారు. అంటే ఇప్పుడు మీరు మీ తాతయ్య గారు కట్టిస్తే మీరు ఎలా దీన్ని ఇప్పటి వరకు చూసుకున్నారు, మరి నెక్స్ట్ వాళ్ళు చూస్తేనే కదా ఇల్లు ఉండేదండి. రారు. ఓకే. 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 గద్దెలేండి, ప్రతి గ్రామంలో ఇలానే ఉంది ఇల్లు. మరి నెక్స్ట్ భవిష్యత్తు ఏంటనేది తెలీదు. ఓకే. ఓకే. ఇంక మండువా ఇల్లుకి వాస్తుండదు కాబట్టి అన్నాల నుంచి ఇబ్బంది ఉండదండి. మెయిన్ ఇప్పుడు మేము 200 చిల్లర ఏంటి, నేను 1882 కట్టిన ఇల్లు కూడా అలానే ఉందండి ఇప్పటికి. చుట్టూరు తిరిగి వచ్చి మా చిన్నాన్న ఇంటి నుంచి కూడా తిరిగి వచ్చి లోపలికి వచ్చి, రాజుగారు లోపల కూర్చోండి మీరు ఇలా రండి అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టింది. మీరు ఎంతమంది సిద్ధాంతం తీసుకొచ్చినా మీ బండవాళ్ళ ఒకరికి సిద్ధాంతం అక్కర్లేదు. మీరు ఇందులో మండువా ఉంది కదండి, ఇది మనిషికి నాభి ఎటువంటిదో ఆ మండువా అటువంటిది. దీని సిద్ధాంతం ఏం అక్కర్లేదు. మీకు నచ్చినట్టు మీరు చేయించుకోండి. సిద్ధాంతం చెప్పినట్టు మీరు మార్పులు చేయొద్దు అసలు అని చెప్పి. ఆ మండువాలో ఒకరికి పూర్వం పెద్దలు మనకంటా తెలివైన వాళ్ళు అవన్నీ చూసే కట్టారు. మీరు ఏమి సిద్ధాంతం ఏమైనా తీసుకురాకండి, మీకు నచ్చినట్టు మీకు ఏటు వాళ్ళు కావాలంటే అలా చేసుకోండి. అదే మాట చెప్పండి. అప్పటి నుంచి నేను మళ్ళీ సిద్ధాంతం చూపించలేదు. నేను చేయించేప్పుడు 10 సంవత్సరాలు దీన్ని చేయించి మళ్ళీ రీమోడల్ చేయించి 30 సంవత్సరాలకి అయిపోయింది. ఆ రోజున 6 లక్షలు అయింది. 6 లక్షలు అయింది అప్పుడు. మాకైతే ఇక్కడ ఆ రోజుల్లో 2 ఎకరాలు వస్తుంది. ఇల్లు బాగా చేయించారు. ఓకే, సరేనండి, థ్యాంక్స్ అండి.
కొంచెం ముందుకు వస్తే ఆపోజిట్లో 2 ఇళ్ళు అయితే ఉన్నాయి. 2 కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఈ ఇంటికి అయితే మొక్కు కూడా పెట్టించారు. అంటే ఈ ఇంత రిమోడల్ చేసి పెట్టుబడి పెట్టడం చూసాం, కానీ ఇంత మొత్తంలో అంటే చాలా నీట్గా అంటుందన్నమాట. ఒకసారి లోనికి వెళ్ళి హౌస్ ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. చాలా ఇళ్ళు చూసినప్పుడు చెప్పుకున్నాము, పెద్ద పెద్ద మోడల్గా బిల్డింగ్స్ కట్టినా కానీ ఒక పెంకుటిల్లు ఇంత నీట్గా చేస్తే కనిపించే అందంగా ఆ ఇల్లు కనిపించవు. ఒకసారి మన ఇక్కడ చాతక్ ఉంది, అంటే ఓల్డ్ మోడల్. ఈ మధ్య చాతక్ కూడా ఎవరు వాడట్లేదు, వాళ్ళ నాన్నగారు వాడారని చెప్పి గుర్తుగా దాన్ని చేయించి ఇప్పటికీ అలానే వాడుతున్నారంట. అది అదేవిధంగా మనకి యమహా గురించి తెలుసు. ప్రస్తుత రోజుల్లో కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేదు, దాన్నే ఉన్న బండే నీట్గా చేయించుకోవాలన్నమాట. దీని మీద వెళ్ళడం అంటే ఒక క్రేజ్, దానికోసం దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఈ మండువా లోగిలీలు ఇద్దరు మాట అంటారండి. బంగ్లా బంగ్లా అండి, అంటే వెనకాల బంగ్లా టైప్ వస్తుంది. ఓకే ఓకే, సరిసగం. నీట్గా మరి మొక్కు పెట్టి చేయించినట్టు ఉన్నారు. చాలా ఖర్చు అండి, ఇద్దరికి సరిసగం చాలా అవుతుంది ఖర్చు అండి. అంటే చాలామంది చేయించడానికి భయపడతారండి పెంకుటింటికి, ఎందుకంటే పెంకు కొంచెం లూజ్ కొంచెం లీక్ అయినా కానీ ఇదంతా పోద్ది, మనం ఎంత పెట్టుబడి పెట్టినా. ఓకే ఓకే, అంటే ఇల్లు ఎన్నాళ్ళు అవుద్దండి కట్టిది? 1923. ఎక్కడో డేట్ ఉందా? ఈ పైన డేట్ ఉందా? 1923. అప్పటి నుంచి పెట్టుబడి పెట్టుకుంటూ వస్తున్నారు అన్నమాట. అప్పటి నుంచి ముసలిరాజు గారు కట్టాక మా మామగారు చిన్న లైట్ పెట్టారు, ఈ తర్వాత కొడుకులు కొంచెం పెట్టారు. ఓకే ఓకే ఓకే, ఈ బాబులు మనవరు ఇంకా తాతలు కట్టించారని వాళ్ళు కూడా దీన్ని అలా పెట్టుకుంటా పోషించుకుంటానే వస్తున్నారు అన్నమాట. ఇంత మొత్తంలో అంటే చాలా ఉంటుందండి ఇప్పుడు పెట్టుబడి. ఎంత ఉంటుంది అంటారు అసలు మామూలుగా? 40-50 ఈజీ అయిపోద్దండి. మొక్కు పెట్టించారు కదా, మొక్కు పెట్టించాలి, మొత్తం మొక్కు పెట్టించారు. సింహద్వారం కూడా చాలా బాగుందండి అసలు. ఈ డిజైన్స్ అండి, ఇది అంటే ఈ డిజైన్ అంటే ఎవరైనా వచ్చి చెక్కారంటారా? 1965లో 1970. ఓకే, ఇది మీ పోర్షన్ అన్నమాట అండి. ఇద్దరు సార్. ఓకే ఓకే, అంటే ఇది చిన్నగా ఉంటుంది, తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఈయనండి మీ ఆయన పేరండి? సత్యనారాయణ పెద్దబాబు గారు అంటారు అన్నమాట. అదే అదే, ఇది హాల్ అండి ఇలాగా. ఈయనండి, ఈయన చిన్న ఆయన. ఓకే, మీరే తుడుచుకుంటారండి రోజు ఇల్లు? తుడుతారు. ఇప్పుడు మీరు అందరూ చూసుకుంటేనే కదండి, మరి లేకపోతే అలా వదిలేసినా మొత్తం అంత నీట్గా కనిపించదండి. ఓకే, ఇది మీ పోర్షన్ అన్నమాట. ఓకే, మొత్తం చేయించారండి ఇది మొత్తం పైన పాద్దే. ఈ పైన ఇక్కడ కింద టైల్స్ అవి వేయించారు. పైన తీసావా? పడుతుందా? కలపలో మళ్ళీ లైట్లు సెట్ చేయించారు అన్నమాట. పడుతున్నాయా? ఓకే, ఓకే ఓకే ఓకే, ఇలా పైనుంచి వేయించారు అన్నమాట. ఇది మళ్ళీ బెడ్రూమ్ అన్నమాట. తాతయ్య గోడలు అప్పుడు మట్టితో కట్టినాయి అని అంటారా? గానుగ సున్నంతో కట్టినాయి. మళ్ళీ మీరు పైన మొక్క చేయించారు అన్నమాట. మొక్క పెట్టించారు. ఓకే, అసలు అప్పుడులో మీ మావయ్య గారు అంటారా? ఓకే, ఆయన పేరు ఎవరంటారు కట్టించిన? సూర్యనారాయణ రాజు గారు. కట్టినాయన ఎవరండి? ఉప్మాక రాజు గారు. ఇంటి పేరండి? అల్లూరు ఉప్మాక రాజు గారు. ఓకే ఓకే, ఇది మామూలుగా మీరు ఎక్స్టెన్షన్ చేసినట్టున్నారు.
ఎండది వచ్చేస్తారని చెప్పి సేవింగ్ చేయించి సార్ రేక్ షెడ్ కింద వేసి అమ్మో చాలా పెద్దగా ఉంది గది కూడా. కూరగాయలు కదమ్మా. ఓకే, పైన వైట్ వేయించారన్నమాట కలపకు కూడా. అంటే ఒక గదికి మార్పు సరఫరా చేసిన గదిలో పెడితే కలర్లు ఓకే, ఇలా వెళ్ళిపోవచ్చండి అటు రండి. ఇంకో గది ఉందండి. ఓకే, ఇది ఒక బెడ్రూమ్ అండి. దేవుడి కదా వచ్చారు కదా దేవుడిది మాట. ఓకే, ఇలా ఇటు నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చండి. ఓకే, ఇటు బయటకు వెళ్ళాగా. ఇది మీ గార్డెన్నా? అదే అదే. ఓకే, మొత్తం మీరు రూపు మార్చేసారన్నమాట మొత్తం ఇంటిది. కానీ ఇంత పాత ఇంటికి పెట్టుబడి పెట్టడం కూడా చాలా డేర్ ఉండాలండి. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే తీసేసి ఆ డబ్బులు పెడితే కొత్త బిల్డింగ్ వచ్చేది కదా అని ఆలోచిస్తారు. బండి కూడా చూసాను చాతక్క, అది వాళ్ళ నాన్నగారిది అంటారా, అది నీట్గా చేయించుకున్నారు. యమహా అండి ఇదే. ఓకే, ఇది మీ పోర్షన్ అండి. అది చూద్దామండి ఒకసారి ఇలా. ఓకే రండి. మీరు చేయించలేదు అన్నమాట వర్క్. ఓకే, రండి. ఇది బెడ్రూమ్ అన్నమాట. సేమ్ వాళ్ళదిలాగానే వేయించారు. ఓకే, ఓకే. మనం చూసిన ఇల్లు అది ఇంకా మొక్కది పెట్టించారు, యాజిటీస్గా ఉంచారన్నమాట. ఇదో పోర్షన్ ఇలా. అనమాట. మరి ఇది కూడా పెయింట్ ఏం చేయవలసిందండి? ఓకే ఓకే. అల్లూరు వాళ్ళు ఇక్కడ ఈ గ్రామం రావడానికి అంతకుముందు ఎలా వచ్చారు, ఏమన్నా ఐడియా ఉందండి మీకు? మా ముసలి తాతయ్య గారు అక్కగారిని ఊరు చేశారు. ఓకే ఓకే. ఆవిడ తమ్ముడిని తెచ్చుకున్నారు. ఓకే. ఆవిడ దగ్గర అంటు పెట్టుకుని ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆవిడ పోయినట్టున్నారు. ఇప్పుడు ఇంకో ఎదురులంక ఆవిడ కూడా ఒక బాబు, ఇద్దరు పాపలు. ఓకే. ఆ బాబే మా మామగారు. ఆ పాపలు ఇద్దరు కూడా గెద్దంకులు మనిషి గారు బాగా పోయారు. ఆవిడ ఓకే ఓకే. చిన్నవాడి వైజాగ్ వెళ్ళిపోయారు. కొడుకు కూడా ఆవిడ పోయారు. ఎవరు లేరు ఇంకా. మా మామగారు అక్షరులు, ఆయన ఇద్దరు అక్షరులు. ఆయన కొడుకులు మా వారు, మా మరిది గారు, ఒక పాప. ఓకే. అంటే మేము అప్పనపల్లి తీసినప్పుడు అల్లూరు వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పనపల్లి నుంచే వీళ్ళు ఇక్కడ గోల్డ్ ల్యాంక్ వచ్చారు. గోల్డ్ ల్యాంక్ లో కూడా అదే అప్పనపల్లి నుంచి కొంతమంది గోల్డ్ ల్యాంక్ వచ్చారన్నారు. వచ్చాక ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చారు. వీళ్ళు నిలబడ్డారు. ఓకే. ఇక్కడ ఈ ఊర్లో అలా స్టార్టింగ్ అలా వచ్చారు. ఆయన పెళ్లి కూడా ఇక్కడ చేసుకున్నారు. ఆయన అక్కగారు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న ఒక ఊరు అమ్మాయిని పెళ్లి చేశారు. ఓకే. ఆవిడ కొన్ని కాన్పులు పోగా పిల్లలు నిలబడలేదు, ఆవిడ పోయారండి. ఓకే ఓకే. ఎదురుల నుంచి ఇంకో పెళ్లి చేసి ఆవిడ ఇక్కడ తీసుకొచ్చారు. ఆవిడకు ఇద్దరు ఆడపిల్లలు, మా పిల్లడు. ఓకే. దాన్ని బట్టి మా వారు, మా మరిది గారు, మా పిల్లలు, వాళ్ళ పిల్లడు. ఓకేనా. మాకు ఒక పాప, ఒక బాబు. ఓకే. ఇద్దరికి తోడుకోళ్ళు ఇద్దరు కూడా చాలా బాగా అన్నీ చెప్పి కరెక్ట్గా చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. ఓకేనండి, సరే, థ్యాంక్స్ అండి. అన్యం మీరు కట్టించారండి అలా? ఓకే. వస్తున్నాయండి పిచ్చుకలు ఇప్పుడు తినడానికి?
ఆ ఇల్లు చూసాం కదా, ఆపోజిట్లో ఉంది. ఒకసారి ఇల్లు కూడా చూద్దాం. ఇల్లు అయితే చాలా బాగుంది, కానీ ఎవరు లేరు ఇంటి దగ్గర. గ్రామం చివరికి వచ్చేసరికి ఈ మేడ చూడొచ్చు. 1952లో కట్టారంట. ఇక్కడైతే ఎవరు లేరు. ఇంకా ఇది గ్రామానికి ఎండింగ్. ఇది ఈ పక్కనన్నీ ఇంకా కొబ్బరి తోటలు ఇవే కనిపిస్తున్నాయి. నమస్తే అండి. నమస్కారం. ఏంటి ఇంకా సైకిళ్ళు బాగానే వాడుతున్నారండి? సైకిల్ ఏ ఊరి దాకా వేసుకెళ్తారండి ఇక్కడ నుంచి? ఊళ్ళో బయటకు వెళ్తే బండి ఏం చేస్తూ ఉంటారండి మామూలుగా మీరు? ఊళ్ళో కొద్దిగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఊరి సేవ చేస్తారు. మామూలు బ్రతకడం కోసం ఏం చేస్తూ ఉంటారు? బ్రతకడానికి ఖాళీ. మీ అబ్బాయి సాఫ్ట్వేర్ మాట. ఓకే. మీరు ఇంక మామూలుగా ఒక రౌండ్ వేస్తూ ఉంటారు ఊళ్ళో రామాలయం, దేవుడి గుళ్ళు. ఓకే ఓకే. ఊళ్ళో ఏదైనా కార్యక్రమాలు ఏమన్నా మంచిగా మీరే చూసుకుంటూ ఉంటారు. ఓకే. మీరండి వ్యవసాయం చేస్తారు. కానీ మీరు కూడా యూత్ అండ్ సైకిల్ బాగానే తొక్కుతున్నారు. అంటే ఈ మందిలో అందరూ ఫ్యాషన్ వచ్చి సైకిల్ తొక్కుతాం కూడా ఏదో నామోషి కింద ఉన్నారండి. సైకిల్ మా ఊళ్ళో చాలా మంది సైకిల్ తొక్కుతారు. హెల్త్ కదండి అది. ఈ మధ్యలో బండి ఎక్కి బండి దిగుతున్నారు అంతే. ఇంకేంటండి వ్యవసాయం? ఓకే ఓకే ఓకే. పోలండి. అందరూ ఊళ్ళో కుర్రోళ్ళంతా అలా ఉంటారు. ఓకే ఓకే. ఒక ఈ భోజనాలు పెట్టాం,
ఓకే. వ్యవస్థ బాగుంటుందండి. ముసలి మీరు అందిస్తారండి? మా ఊళ్ళో ఎలా అండి అది? ఇక్కడండి మళ్ళీ మాట్లాడుతురు. ఎక్కడండి అది? ఓకే. ఏం చేస్తారండి ఊళ్ళో? మీరు వండి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పట్టుకెళ్ళి పెడతారు. ఓకే. వచ్చేది ఎవరో మాట్లాడుతున్నారు, ఏదో నేను మాట్లాడుతున్నా. ముసలోళ్ళు అంటే వాళ్ళు ఎవరికి ఇంటి దగ్గర అన్నం మీరే పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తారు. మా ఊళ్ళు ఉంటారు. ఓకే, చాలా మంచి విషయం అండి అసలు అది. సాయంత్రం పొద్దున్న కూడానండి 2 పూటలు ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా ఉంటే చాలు. మీ ఊరికి సంబంధించి మీ సంస్థ అండి అది. అబ్బాబ్బా, ఎవరండి అసలు దాన్ని మేనేజ్ చేస్తున్నారు? ఊరు కమిటీ మొత్తం. ఏది సీతారామరాజు గారి బొమ్మ ఉంది దాని ముందండి? సరే వెళ్ళి చూస్తాం. వాటర్ ప్లాంట్ ఎక్కడ లేని పట్టుకొచ్చి వాటర్ ప్లాంట్ పెట్టారు మీ ఊర్లో మొత్తం. మా ఊరండి. ఓకే. కొత్తగా రామాలయం కడుతున్నారు. ఊరి కమిటీ కుర్రోళ్ళు పైప్ లైన్ వేసుకొచ్చండి. మా ఊరు ప్రత్యేకంగా వేసి ఓకే. జీవనధారం చూసాం అది అక్కడ. ఇది పోయినది. ఓకేనండి. పొద్దున్న 8ంటికి ఓ మనిషి వచ్చి బయట మనిషి వండుతుందండి. మా ఊళ్ళో 5-6 రాళ్ళు వెళ్ళి డైలీ ఇచ్చేసి వస్తారు మాట. ఇంకా ఇంటింటికి కెరజీ. ఓకే. ఎవరైతే వండుకోలేని వాళ్ళు ఉంటారో అందరికి ఇచ్చి వస్తారు. ఆడ మగకి. ఓకే, చాలా మంచి విషయం అండి అసలు. అన్ని బాగుంటాయండి మా ఊళ్ళో. అన్ని బాగా చేస్తాం. అంతా కంటి ఓకే. ఓకే. ఇబ్బందులు ఉండవు. ఎవరి పనులు చేసుకుంటారు. ఓకే. ఇంక ఇది శివాలయం అంటారండి? ఓకే. అమ్మవారు ఎవరండి ఊరు గ్రామ దేవత? ఏ రోజు జరుగుతుందండి జాతర ఆవిడది? అమావాస్య రోజునండి. అమావాస్య రోజు అంటే సంవత్సరం 6వ తారీఖు అంటే జూన్ 6 వస్తుంది ప్రతి సంవత్సరం అంతేనంటారా? ప్రతి సంవత్సరం జూన్లో అమావాస్యకి వస్తుంది అన్నమాట. బాగా జరిపిస్తారు. అమావాస్యకి వస్తుందండి ఆ డేట్కి. బాగా జరిపిస్తాం. స్కూల్ అది వెళ్ళాలంటే ఈ ఊరికి సంబంధించింది? ఇదే స్కూల్ అండి. మా ఊళ్ళో అంత పిల్లలు జాయిన్ చేయట్లేదండి. ఓకే. ఓకేనండి. ఓకే, సరే థ్యాంక్స్ అండి. అడగగానే ఊరి గురించి అంతా చెప్పారు. ఓకే. సమ్మర్లో మామూలే. ఎక్కడికి వెళ్తారు? అది ఎక్కడ ఉంది కాలువ? సరదా తిరుగుతున్నాం ఇప్పుడు మొత్తం. మీ తణుకు బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందా? ఇక్కడేనా? ఓకే, సరే. ఈ గ్రామానికి సంబంధించి శ్రీరామ్ తత్సంకల్ప అనే ఒక సేవా సమితి ఉంది. ఈ సేవా సమితి ఏంటి అంటే మనకి ఇందాక ఆయన చెప్పినట్టుగా ఈ గ్రామంలో పెద్దవారు అందరూ ఇంటి దగ్గర ఎవరైతే భోజనాలు వండుకోరో ఇక్కడ వండి పొద్దున్న సాయంత్రం కూడా భోజనాలు తీసుకెళ్తారంట. ఈ గ్రామం చూడవచ్చు. ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఈ విగ్రహానికి ఆపోజిట్లోనే మనకి ఈ సేవా సమితి అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మనం మధ్యాహ్నం కాబట్టి ఎవరు లేరు, అంటే 2 అయింది. 4 వస్తారంట. వచ్చిన తర్వాత పనులు స్టార్ట్ చేస్తారంట.
ఒకసారి మన బ్యాక్ సైడ్ ఉన్న ఇంటిని అయితే చూడొచ్చు. చాలా మోడర్న్గా అయితే కనిపిస్తుంది కదా. అయితే మొదట్లో వీరు ఇలా కడదామని అనుకోలేదు. పైన స్లాబ్ వేసి కింద అయితే పెంకుతో ఉంచుదాం అనుకున్నారంట. కాకపోతే ఆ సమయంలో ఎందుకో నిర్ణయం మార్చుకుని పైన కూడా పెంకేశారు. స్లాబ్ ఎత్తే కూడా ఈ ఇల్లు అంత అందంగా కనిపించకపోనేమో. అప్పుడు అలా వేయడమే ఇప్పుడు ఈ ఇల్లు అంత అందంగా కనిపించడానికి కారణమైంది. చూడడానికి అయితే ఇల్లు గార్డెన్ అవనివ్వండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇలా వెళ్తే వచ్చేది కదా అమ్మవారి గుడి. ఓకేనండి. ఇక చివరిగా ఏంటి అంటే గ్రామానికి సంబంధించి గ్రామదేవత శ్రీ లంకాలమ్మ అమ్మవారి దేవస్థానం ఇది. జూన్లో జాతర జరుగుతుందని చెప్పారు కదా. ఒకసారి అమ్మవారిని చూద్దాం. గుడి కూడా చాలా బాగా చేయించారు. ఇక్కడ దారాన ఉండి చాలా బాగుంది గుడి అయితే. ఇదండి గెద్దనపల్లి గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.